ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓటమి బాటలోకి వెళ్ళిపోయింది. తాజాగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 5 ఓడిపోయి పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది ఎస్ఆర్హెచ్. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ వికెట్ కష్టంగా ఉందని చెప్పాడు. తాము బ్యాటింగ్లో కొన్ని తక్కువ పరుగులు చేశామని పేర్కొన్నాడు. కమిన్స్ మాట్లాడుతూ ఈ పిచ్ అంత తేలిగ్గా లేదు, కష్టంగా ఉంది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ సాధారణంగా వేగంగా స్కోర్ చేయొచ్చని భావిస్తాం, కానీ అలా జరగలేదు. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు, మమ్మల్ని పూర్తిగా కట్టడి చేశారు. 160 పరుగులు సాధించినప్పటికీ అది తక్కువగానే అనిపించింది. అయితే బౌలింగ్లో మా బౌలర్స్ బాగానే ప్రదర్శన చేశారు. వికెట్లు తీయాల్సిన అవసరం ఉందని మేము భావించాం. డెత్ ఓవర్స్లో మంచి బౌలర్లు ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ 1-2 ఓవర్స్ వేసేలా ప్లాన్ చేసుకున్నాం. అందుకే రాహుల్ని పంపించాం. ఫైనల్ చేరాలంటే హోమ్తో పాటు బయట మైదానంలో కూడా బాగా ఆడాలి. కానీ దురదృష్టవశాత్తు అది జరగట్లేదు. పుంజుకొని తిరిగి వస్తాం, మళ్ళీ కంబ్యాక్ ఇస్తాం. ప్రతి మ్యాచ్లో కూడా పరిస్థితిని అంచనా వేయడంపై మేము దృష్టి పెడతాం. మా వాళ్ళు పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడారు, అనవసరమైన హిట్టింగ్ చేయలేదు. మా నెక్స్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఆ పిచ్పై మాకు మంచి అవగాహన ఉంది అంటూ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు. ఇక ఇవాళ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్లో పంచుకోండి.